तुषारहारधवला या शुभ्रवस्त्रान्विता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युत शङ्कर प्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती ఇలాంటి ఒక రోజులో పార్టిసిపేట్ చేయాల్సి వస్తుంది అని ఎప్పుడు అనుకోలేదు. గురువుగారు నేను చిన్నప్పుడు ఆయన పాటలు వింటూ పెరిగాను. ఆయన పాటలే నన్ను ఇన్స్పైర్ చేసి మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనే ఒక ఇది ఫౌండేషన్ ఇచ్చింది. నాకు జన్మనిచ్చింది మా తండ్రి గారు అయితే, నాకు ఈ కెరియర్నిచ్చింది ఇంకో తండ్రి బాలుగారు. ఎందుకంటే ఆయన పాటలు వింటూనే పెరిగి నాలాంటి వాళ్ళు చాలామంది మ్యూజిక్ కెరియర్ ఎంచుకున్న చాలామందికి ఆయనే ఇన్స్పిరేషన్. ఆయన వల్లే మేమంతా ఇక్కడ మ్యూజిషియన్స్గా స్థిరపడ్డాం. అది ప్రత్యక్షంగా ఆయనతో పరిచయం అవ్వక ముందే పరోక్షంగా ఆయన మా అందరి కెరియర్స్ డిసైడ్ చేశారు. ఆయన గొంతుతో, ఆయన పాటలతో. ప్రత్యక్షంగా ఆయన పరిచయం అయిన తర్వాత వ్యక్తిత్వాన్ని పరిచయం చేశారు మాకు. మేము అప్పటి వరకు ఏంటో ఆయన పరిచయం అయిన తర్వాత మాకు తెలియకుండానే అంత ఎత్తుకు ఎదిగిన ఒక శిఖరం అంత ఒదిగి ఉండగలదా అని చూసిన తర్వాత మనం ఎంత వినయంగా ఉండాలి అనేది అర్థమైంది. అంటే కెరియర్ పరంగానే కాకుండా వ్యక్తిత్వం పరంగా కూడా మనం ఎలా ఉండాలి అనేది మనకు నేర్పించిన మహానుభావుడు బాలుగారు. ఆయనతో పంచుకున్న ఎన్నో గొప్ప అనుభూతులు, ఎన్నో గొప్ప మూమెంట్స్, అంటే యూజువల్గా రికార్డింగ్స్లో కాకుండా, స్టేజ్ షోస్లో కాకుండా, ఏదో టీవీ షోస్లో కాకుండా ఆఫ్ ది రికార్డ్ ఎన్నోసార్లు కలిసి ప్రయాణం చేసాం, కలిసి గడిపిన సందర్భాలు ఉన్నాయి. అవన్నీ కూడా చాలా చాలా గొప్ప మూమెంట్స్. ఎందుకంటే ఆ మూమెంట్స్ ద్వారా మేము ఆయన ద్వారా, అంటే ఆయనకున్న ఈ 5 దశాబ్దాల ఎక్స్పీరియన్స్లో జరిగే ఇన్సిడెంట్స్ ఎన్నో మాతో షేర్ చేసుకుని, ఇలా ఉండేది ఒకప్పుడు, ఇలా చేసేవాళ్ళం, ఇలా ఉండేది, మేమంతా కూర్చొని ఇలా ఉండేప్పుడు, అంటే పాత వాళ్ళందరూ కలిసి కూర్చున్నప్పుడు అక్కడ ఏం జరిగింది, అలాంటివన్నీ కూడా చాలా దీనిగా చేశారు. ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు, మొత్తం షేర్ చేసుకునేవాళ్ళు. అయితే మాతో కలిసిన మూమెంట్స్లో ఎంత షేర్ చేసుకున్నారో దానికి కొన్ని వేల రెట్లు మూమెంట్స్ ఆయన దగ్గర ఉన్నాయి. అవన్నీ షేర్ చేసుకోకుండానే మన నుంచి దూరం అయ్యారనే ఫీలింగ్ అయితే ఉంది. నాకు అన్నిటికన్నా బాధ వేసేది ఏంటంటే, ఆయన 40,000 పాటలు పాడితే ఆయన చివరి ప్రయాణంలో కేవలం నా పాటే వాడడం, ఆ నలుగురు పాట వాడడం బాధ కలిగించింది. ఎందుకంటే అది ఒక, అంటే ఇలాంటి దానికి నేను కంపోజ్ చేయాల్సి వచ్చిందా, ఇలాంటి ఒక సిచ్యువేషన్గా నేను కంపోజ్ చేయాల్సి వచ్చిందా అన్న ఒక ఫీలింగ్ వచ్చింది. అయితే దాన్నే నేను బ్లెస్సింగ్గా తీసుకుంటున్నాను. ఆయనకి ఎప్పుడు ఒక ఇది ఉండేది, మళ్ళీ మ్యూజిక్ చేయాలి నువ్వు ఆర్పి అని. ఆయన బహుశా ఆ సిగ్నల్ ఇచ్చారేమో ఆ పాట ద్వారా అనుకుంటూ మళ్ళీ ఆయన కోసం, ఆయన నా ద్వారా నేనేదైతే ఆయనకి ఇవ్వాలనుకుంటున్నాను, ఆయన ఆత్మశాంతి కోసం నా ద్వారా ఆయన ఏదైతే కోరుకున్నారో ఆ మ్యూజిక్ మళ్ళీ నేను మొదలు పెడతానని ఇక్కడ ప్రామిస్ చేస్తూ, గురువుగారు యూఆర్ ఆల్వేజ్ అలైవ్, మా మనసుల్లో, మా గొంతుల్లో, మీ పాటలతో
ఈ లైఫ్ని ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అలాగే భరద్వాజ్ గారు వచ్చిన తర్వాత మనం 2 minutes సైలెన్స్ చేద్దాం. ఆయన వచ్చేంత వరకు మనం మాట్లాడతాం. ఓకే. మనకి పుట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా మనకి ఒక పాట తాలూకు సౌండ్ వినిపించిందంటే నాకైతే అది ఎస్పీబీ గారి గొంతు. అలాగే ఆ గొంతుతో మనం ఎన్నో ఏళ్ళు ప్రయాణం చేసాం. మన ఆనందాన్ని ఆ గొంతుతో పంచుకున్నాం, మన ప్రేమను ఆ గొంతుతో పంచుకున్నాం, మన బాధల్ని ఆ గొంతుతో షేర్ చేసుకున్నాం. సో బాలు గారు అనే ఒక మహానుభావుడు మన జీవితంలో మనకి అమ్మ నాన్న బాలు గారు అంతే. ఆయన భౌతికంగా లేకపోవచ్చు, కానీ మన కట్టే కాలే వరకు కూడా నాకు తెలిసి ఆయన మనతోనే ఉంటారు, మన తర్వాత తరాలతో కూడా ఉంటారు. అది ఆయన జన్మ చేసుకున్నటువంటి ఒక గొప్ప అదృష్టం అది. అలాంటి వ్యక్తిని నేను దూరం నుంచే ఒక గురుస్థానంలో ఎప్పుడు కూడా ఒక దేవుడిలాగా చూశాను. ఆయన ప్రతి పాటలోనూ ఆయన పాటే మనకు ఒక పెద్ద లెసన్లా ఉంటుంది ఎప్పుడు కూడా. ప్రత్యేకించి మనం ఎవరి దగ్గరికి వెళ్ళి కూర్చొని వాళ్ళ మాటలు విని నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదనిపిస్తుంది నాకైతే. ఆయన పాట వింటుంటేనే మనకు చాలా విషయాలు తెలుస్తాయి. ఒక పాటని ఎంతవరకు మనం ఆ భావాన్ని వ్యక్తపరచాలి, ఎలాంటి టైమింగ్లో దాన్ని ఫీల్ చేయాలి, ఒక్కొక్క అక్షరానికి మోతాదులో ఎంతవరకు న్యాయం చేయాలి అనేది ఆయన పాట వింటుంటేనే మనకు అర్థమవుతుంది. సో అంతకన్నా మించిన గురువు ఈ ప్రపంచంలో ఉంటారని అనుకోను. ఆయన భౌతికంగా లేరు, కానీ మన పొద్దున్న లేచిన దగ్గర నుంచి మనం పడుకునే వరకు ఆయన మనతోనే ఉంటారు. ఈరోజు పొద్దున కూడా లేచి జస్ట్ బయటికి రాగానే కింద ఎవరు ఆటోలో అన్నమయ్య పాటలు ప్లే చేసుకుంటూ వెళ్తున్నారు. సో మనం తప్పించుకుందామన్నా ఆయనకి తప్పించుకోలేం. అలాంటి గొప్ప వ్యక్తితో నేను పనిచేశాను 2020లోనే. ఆయన కలిసినప్పుడు, ఆయనకి ఆ మిక్స్ వినిపించినప్పుడు, ఆయన నాకు ఇచ్చినటువంటి ఆ ఇన్పుట్స్ కానీ, ఆయన చెప్పినటువంటి ఆ సలహాలు కానీ, కూర్చోబెట్టి ఒక చిన్న పిల్లోడికి చెప్పినట్టుగా ఆయన చెప్తుంటే, పాట నేర్పించేటప్పుడు ఒక చిన్న పిల్లలాగా ఆయన నేర్చుకుంటుంటే, నిజంగా అది ఆ అనుభవాన్ని ఒక పుస్తకంగా రాయించి నేను అంత గొప్ప అనుభూతి నాకు మిగిల్చినటువంటి ఆ మహానుభావుడికి నా జీవితంలో ఒక భాగమైనటువంటి బాలు గారికి నేను శ్రద్ధాంజలి ఘటిస్తాను. థ్యాంక్ యూ. బాలు గారి కంటే నేను వయసులో పెద్ద చిన్నవాడిని కాదు, 1 or 2 years చిన్నవాడినేమో. కానీ ఆయన ఫస్ట్ గుంతలకడి గుమ్మ పాడినప్పటి నుంచి నేను ఆయనకి ఫ్యాన్. ఆ తర్వాత మేడంటే మేడ కాదు అన్నాడు, తర్వాత ఏ దివిలో విరిసిన పారిజాతమో అన్నాడు. ఇవన్నీ ఫ్యాన్. అబ్బా అద్భుతమైన సింగరు, కొత్త సింగర్ వచ్చాడు అని చాలా. ఆయన పాట వస్తే పిచ్చి పిచ్చిగా ఉండేది. అలాంటిది అనుకోకుండా కాదు, నేను ప్రొడ్యూసర్ అయిపోయినాక ఫస్ట్ 76లో నా సినిమా చలపతిరావు గారి మ్యూజిక్లో ఆయన పాట పాడాడు. ఆయన చూడటం పెద్ద ఆనందం కలిగింది. ఫస్ట్ టైం చూడటం అదే నేను. సరే, ఆ తర్వాత చాలా ఆప్తుడు అయిపోయాడు. ఆ తర్వాత చాలా సినిమాలకు ఆల్మోస్ట్ అన్ని సినిమాల్లో పాడాడు. లేటెస్ట్ సినిమాలు తప్ప అన్ని సినిమాల్లోనూ పాడాడు. నాకు ఆయనతో నా విచిత్రమైన ఏంటంటే, శంకరాభరణం అయిపోయినాక నేను మొగుడు కావాలని ఒక సినిమా తీశాను. దానికి నేను ప్రొడ్యూసర్ని, జేవి రాఘవల్ గారు మ్యూజిక్. ఆయన ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటే నాకు అనిపిస్తూ ఉంటుంది, నేను మాట్లాడుతున్నప్పుడు అది గుర్తొచ్చింది నాకు. ఓ సాంగ్ పాడుతున్నాడు ఆయన, నాకు ఇట్లా కావాలన్నాను. మ్యూజిక్ డైరెక్టర్ అందరూ ఉండగా నేను ప్రొడ్యూసర్ని, కుర్రాడిని, పెద్ద అదే సెకండ్ ఫిలిం నాకు. నేను ఓకే చేయట్లా. మ్యూజిక్ డైరెక్టర్ ఓకే అంటున్నాడు, జేవి రాఘవల్ గారు భయం, పెద్ద సింగర్ అన్నయ్య వద్దు మనం ఓకే చేద్దాం అంటాడు. నాకు నచ్చట్లేదు అంటాను నేను. డైరెక్టర్ కట్టా సుబ్బారావు గారు కూడా ఓకే అంటారు, నాకు నచ్చట్లేదు కాదన్న. 9 టేకులు చేసాం. 9 టేకులు చేసినాక బాలు వచ్చి, బాబాయ్ నీకు నచ్చట్లేదు కదా, రేపు మార్నింగ్ ఫ్రెష్గా వస్తా, అలిసిపోయింది, గొంతు టైర్ అయిపోయినట్టుంది, అందుకని నీకు నచ్చట్లేదు అనుకుంటా, మార్నింగ్ ఎర్లీగా వస్తానన్నాడు. నువ్వు లేవో రావు అన్న నేను. కాదు, నీకు 8 o'clock వచ్చి నేను పాడేస్తాను, ఫస్ట్ నీకే వచ్చి పాడతాను, వాళ్ళు తొందరగా పడుకొని నీకోసం మార్నింగ్ వచ్చి పాడతా అన్నాడు. అన్నట్టుగా మార్నింగ్ 8కి వచ్చాడు. ఫస్ట్ టేక్లో ఓకే అయింది. ఎందుకు చెప్పానంటే, ఇది
నా గొప్పతనం కాదు, ఆయన గొప్పతనం. ఎందుకంటే అంత గొప్ప సింగరు చాలే నేను పాడాను చాలు, ఎందుకంటే పాడనని వెళ్ళిపోయి ఉండొచ్చు. యాక్చువల్గా వెళ్ళిపోయి ఉంటే కూడా మేము ఓకే చేసుకుని ఉండేవాళ్ళం. ప్లస్ నాకు సంగీతం జ్ఞానం లేనివాడిని, నేను అడ్డం చెప్తున్నాను. సంగీతం తెలిసిన జేవి రాఘవులు గారు ఓకే అంటున్నారు, డైరెక్ట్ చేసే డైరెక్టర్ గారు ఓకే అంటున్నారు, ప్రొడ్యూసర్ని కుర్రాడిని అప్పుడు నాకు 25 ఏళ్ళు. నేను వద్దంటే ఆయన మాట విని గౌరవించి, అంటే సంగీత జ్ఞానం లేకపోయినా ఎందుకో చెప్తున్నారు తప్పు ఉండుండొచ్చు అనుకున్నాడు, ఒప్పుకున్నాడు, నెక్స్ట్ డే వచ్చి పాడాడు. అంటే అంత సిన్సియర్గా ఉండే మనిషి. ఆ తర్వాత ఇంకొక ఎక్స్పీరియన్స్, నాకు మరో కురుక్షేత్రం సినిమా చేస్తున్నా, 5 పాటలు 4 పాటలు ఆయనే పాడాలి, పాడతలేదు. నాకు షూటింగ్ పెట్టేసుకున్నాను. ఆయన ఫస్ట్ ట్రిప్ అమెరికా వెళ్తున్నాడు. అప్పుడే వెళ్తా అంటే పాడుతున్నారు, అడుగుతున్నాను, రోజు అడుగుతున్నాను, రేపు పాడతా అంటున్నాడు, పాడతలేదు. శనివారం రోజు, ఆ రోజు ఆదివారం రోజు ఆయన వెళ్ళిపోవాలి. ఆదివారాలు అప్పటికే పాడతా మానేశారు ఆయన. సో ఇంటికి ఫోన్ చేస్తే కారు బయలుదేరింది అన్నారు. సరే ఎక్కడికి వెళ్తున్నారంటే ఏఎం స్టూడియోకి అన్నారు. నేను వాహిని స్టూడియో దగ్గర రోడ్డుకి అడ్డంగా నుంచున్న, కారు వస్తుందంటే వెయిటింగ్. సో కారు వచ్చింది, కారుకి రోడ్డుకి అడ్డంగా వెళ్ళి ఆపే కార్ని, దిగాడు. ఏంటన్నాడు, నా పాట పాడి నువ్వు వెళ్ళి ఏవిఎంకి, నువ్వు ఇక్కడి నుంచి వెళ్తానికి వీల్లేదు, నా పాటలు పాడాను. నేను 4 పాటలు ఎట్ట పాడాను బాబాయ్, ఆ సినిమా పాడేసి వస్తాను. అప్పుడు స్వయంవరం అక్కడ రికార్డింగ్ నారాయణరావు గారిని, అది పాడేసి వస్తాను అన్నాడు. అది నాకు సంబంధం లేదు, నా సినిమా పాడవలసి వస్తావా, నువ్వు పాడకపోతే కాళ్ళు ఇరగొడతానని బెదిరించి. అంటే కాదు రేపు వచ్చి పాడతాను అన్నాడు. సరే రేపు సండే పాడవు కదా అన్న. లేదు, సండే కూడా వస్తాను, నీకోసం వచ్చి పాడతాను, 4 పాటలు పాడతాను రేపు అని చెప్పి ఆ రోజు కరెక్ట్గా వచ్చి 1 o'clock లోపల 4 పాటలు పాడేసి అదే ఈవినింగ్ 4 o'clock ఫ్లైట్కి వెళ్ళిపోయాడు, అమెరికా వెళ్ళాడు ఫస్ట్ ట్రిప్ వెళ్ళినప్పుడు. సో అంత అనుబంధం ఉండేది. తర్వాత ఊర్మిళ సినిమాకి అనుకుంటా, ఊర్మిళ సినిమాకి విద్యాసాగర్ గారి మ్యూజిక్, దానికి ఒక పాట చాలా ఇష్టపడి చేసుకున్నాం. బట్ అనుకోకుండా నాకు షూటింగ్ ఉండి నేను రికార్డింగ్కి వెళ్ళా. ఆయన చిత్ర పాడారు. అక్కడి నుంచి నాకు క్యాసెట్ చేసి పంపించాడు. బాబాయ్ చాలా అద్భుతంగా చేశాడు మ్యూజిక్, దీన్ని చిత్ర గారు నేను కూడా నిజంగా బాగా పాడాం, నువ్వు బాగా తీస్తే ఇది గొప్ప సాంగ్ అవుతుంది అని చెప్పి మెసేజ్ వాయిస్ రికార్డ్ చేసి పంపించాడు. అప్పట్లో ఈ ఫోన్లు, సెల్ ఫోన్లు లేవు కదా, క్యాసెట్ రికార్డ్ చేసి పంపించాడు వాయిస్. అంటే అంత ప్రేమ అభిమానం ఉండేది, అంత పని మీద ఇష్టం ఉండేది. వాళ్ళు మేము బాగా పాడాము, వదిలేసాము, ఏమైందో తెలియదు అనుకోవటం కాకుండా, ఇది కాకుండా అసలు బాలుగారిలో ఉన్న క్వాలిటీ అందరికీ తెలిసిన క్వాలిటీయే. ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళు, ఆయనతో పనిచేసిన ప్రతి వాళ్ళకి ఆయన ఆప్తుడే, ఎవ్వరికీ దూరమైన మనిషి కాదు. అందరికీ బాబాయో, అన్నయ్యో, అక్కయ్యో, మామయ్యో, లేకపోతే మిత్రుడు, ఒరే అనుకునే వాళ్ళు ఉన్నారు. ఆయన సమకాలీకులు చాలామంది ఆయన్ని. బట్ అందరికీ చాలా క్లోజ్. అది ఎట్టగో తెలియదు. అన్ని భాషల్లోనూ, నేను కర్ణాటకలో పనిచేసి ఆయనతో, అక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళంతా వాళ్ళ భాషలో ఆయన దేవుడు, వాళ్ళకి ప్రతివాడు సొంత మనిషి కిందే చూస్తారు. తమిళనాడు వెళ్తే అట్లాగే చూస్తారు. హిందీ, బాంబేలో కూడా పనిచేసాం మేము. బప్పిలరి మ్యూజిక్లో ఆయన నాకు పాడాడు, 4-5 పాటలు పాడాడు. అక్కడ చూస్తే అక్కడ అంతే, అందరితోనూ ఇదే క్లోజ్నెస్. ఎట్లా మెయింటైన్ చేస్తాడు? అమెరికా వెళ్ళినప్పుడు చూస్తే అమెరికాలో కూడా అందరితో ఆయన క్లోజే. దేశం విదేశం ఇక్కడ అక్కడ కాకుండా మ్యూజిషియన్స్తో కానీ, ప్రొడ్యూసర్లు, టెక్నీషియన్, డైరెక్టర్లు, సో కో టెక్నీషియన్స్ అందరితోనూ అంత క్లోజ్గా ఉండగలిగే మనిషి. అంటే వసుదైక కుటుంబం అంటారు. నిజంగా చెప్పాలంటే బాలు ఒకటే వసుదైక కుటుంబం ఉండి ఉంటుంది ప్రపంచంలో నాకు తెలిసి. ఊరికే మనం అంటాం. ఇందాక మాధవపేట సురేష్ చెప్పినట్టు నిజంగా బాలు గారి కంటే అతనికి బాపు గారు, రమణ గారు క్లోజ్. బట్ వాళ్ళు పెద్ద మనిషి తరహాగా ఉంటారు. బట్ బాలు గారు కలిసిపోతాడు. ఆ కలిసిపోయేతనం, బాలు గారికి ఉన్న కలిసిపోయేతనం మిగిలిన వాళ్ళకి ఎవరికి లేదు, ఎవరికి రాను కూడా రాదు. అందుకే బాలు ఎప్పుడు మన దగ్గర, మన మధ్య లేకపోవచ్చు కానీ ఎప్పుడు మనతోనే ఉంటాడు, మన మనసులోనే ఉంటాడు. ఎక్కడికి వెళ్ళినా ఏమి వెళ్ళినా రేడియో పెడితే ఆయన పాట లేకుండా అసలు ఈ ఊహించుకోవటం కాదు, ఉండదు. ఏదో ఒక పాట వస్తూనే ఉంటుంది, ఏ భాషలో అయినా వస్తాను, బాలు గొంతు వినపడతానే ఉంటుంది. సో ఆయన మన మధ్య లేకపోవటం. ఇంకోటి నాకే కాదు, సంగీతం చాలామంది తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. ఆయన ప్రోగ్రాంలు స్టార్ట్ చేసి 22 ఏళ్ళు 23 ఏళ్ళు అయింది. వాటిల్లో ఆయన చెప్పేప్పుడు మాకందరికీ నేర్పించాడు. కొద్దిగా గొప్ప స్వరజ్ఞానం పూర్తిగా వచ్చిందన్నాం కానీ కొంచెం అర్థమవుతూ ఉంటుంది ఆయన చెప్తూ ఉంటే. అది
నిజంగా సంగీతం వచ్చిన పిల్లలకి అందరికీ ఆయన చెప్పటం, చాలామంది చెప్పొచ్చు సార్. ఇప్పుడు సంగీత మాస్టర్ చెప్తే చాలా చులకనగా ఉంటుంది, బాలు గారు చెప్తుంటే అసలు ఆ భయం భక్తి వేరుగా ఉంటుంది. అంత లెజెండ్ మనకి మన కరెక్షన్స్ చెప్తున్నాడు అంటే ఉండే రెస్పెక్టు, దానివల్లే నా ఉద్దేశం వాళ్ళ సినిమా మ్యూజిక్లో ఇంతమంది రావటం ఆయన వల్ల వచ్చారు. ప్లస్ ఆయన వల్లే కొన్ని చిట్కాలు తెలుసుకున్నారు, బాగా పాడుతున్నారు అని నేను అనుకుంటున్నాను. ఇవాళ నుంచి మన అట్ట బెదిరించి అదిరిచ్చే మనిషి లేకపోవటం నిజంగా నెక్స్ట్ తరానికి మాత్రం చాలా తీరని లోటు. అయినా కానీ మనం భరించాలి. ఆయన లేకపోవడం నిజంగా నాకు పర్సనల్గా చాలా, లాస్ట్ మార్చిలో కూడా నాకు రోజు మాట్లాడేవాడు, ఏదో వేరే పని ఉండి ఆల్మోస్ట్ 1 వీక్ రోజు మాట్లాడుకుంటుండేవాళ్ళం. తర్వాత హాస్పిటలైజ్ అయిపోయాడు. ఫీల్ బ్యాడ్ ఫర్ దట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు మ్యూజిక్ అసోసియేషన్ వారికి థ్యాంక్ యూ. గాన గంధర్వులు, మా సంగీత కుల దైవం, మా అందరికీ దైవ సమానులు, ఆప్తబంధులు, డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి, ఆయన అమరలోకాలకి ఎగి ఇప్పటికీ 4 రోజులు. రోజు రోజుకి ఈ బాధ ఎక్కువవుతుంది కానీ తగ్గట్లేదు. ఇంకా ఎప్పటికీ తగ్గదని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ లోటు ఎవ్వరూ తీర్చలేంది. ముఖ్యంగా సంగీత కుటుంబానికి చెందిన మా అందరికీ ఇంకా ఇంకా ఈ లోటు కొట్టొచ్చినట్టు కనపడుతుంది. వారితో సాన్నిహిత్యం, పరిచయం, సాంగత్యం ఉన్న మాలాంటి అదృష్టవంతులు, మా జనరేషన్ సింగర్స్, మా నెక్స్ట్ జనరేషన్ సింగర్స్, అలాగే ఇప్పుడు రాబోయే తరాలలో కూడా చిన్న చిన్న పిల్లలు, వీరందరికీ మేమందరం కూడా చాలా అదృష్టవంతులుగా భావిస్తున్నాం. ఎందుకంటే వారు నడిచిన నేల మీద మేము నడిచాం, వారు పీల్చిన గాలి మేము పీల్చాం, వారు నేర్పించిన సంస్కారపు విలువలు, వ్యక్తిత్వపు విలువలు నేర్చుకున్నాం. పాట ఎలా పాడాలో నేర్చుకున్నాం, ఎంతవరకు పాడాలో నేర్చుకున్నాం. అలాగే ఒక మనిషి ఎలా ఉండాలి, ప్రవర్తన ఎలా ఉండాలి అని ఎన్నో నేర్చుకున్నాం ఆయన దగ్గర నుంచి. ఆయన ఒక పాఠశాల, ఈజ్ అన్ ఇన్స్టిట్యూట్. సో వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈరోజు ఇలాగా వారికి నివాళి అర్పించవలసి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. కానీ ఆయన మనకి వదిలిన పాటల నిధి, దాదాపు 40,000 పాటల పైచిలుకు నిధిని కాపాడుకుంటూ, వారు మనకు అందించిన వ్యక్తిత్వపు విలువల్ని పాటిస్తూ, వారి పాటల బాటలో నడుస్తామని అందరి తరఫున సవినయంగా మాటిస్తూ మనవి చేసుకుంటూ, ఈరోజు సినీ మ్యూజిషియన్స్ యూనియన్ తరఫున ఈ శ్రద్ధాంజలి కార్యక్రమం ఏర్పాటు చేశాం. సినీ మ్యూజిషియన్స్ యూనియన్కి మాకు వారికి చాలా అనుబంధం ఉంది. మేము ఆయనకి కళాకారులన్నా, సింగర్స్ అన్నా, మ్యూజిషియన్స్ అన్నా చాలా చాలా ప్రేమ. కళాకారుల సంక్షేమం కోసం ఎంతకైనా ఏ సహాయం చేయడానికన్నా ముందుకొచ్చేవారు. ఆయన ఎప్పుడు రెడీగా ఉండేవారు. సో సిఎంయు ఇలాగా లాస్ట్ ఇయర్ ఒక కళాకారుల వెల్ఫేర్ కోసం ఒక ఫండ్ రైజింగ్ తలపెట్టినప్పుడు మేము ముందుగా కాంటాక్ట్ చేసింది బాలు గారిని. ఫస్ట్ ఆయన డేట్ తీసుకుని, ఆయన ఆశీస్సులు తీసుకుని ఆ కార్యక్రమం మొదలుపెట్టాం. అన్నట్టుగానే ఆయన, మీకు నా ఫుల్ సపోర్ట్ ఉంటుందమ్మా, ఏం సహకారం కావాల్సిన అడగండి అన్నారు. అలాగే ఆ కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన 2-3 నెలలు కూడా ఆయన మాతో పాటే ఉండి, మా వెన్నంటే ఉండి, మాకు చేయూతనిస్తూ, మాకు సపోర్ట్ చేస్తూ ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఆయన ఎప్పటికీ మర్చిపోలేము ఆయన చేసిన ఆ సహాయాన్ని, ఆ సహకారాన్ని. ఈరోజు చాలామంది సంగీత కుటుంబంలో చాలామంది వారితో కలిసి పనిచేసిన మ్యూజిషియన్స్, సింగర్స్, అలాగే మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని వారికి నివాళి అర్పించబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తులో చేయకపోవడానికి కారణం ఇప్పుడున్న పరిస్థితులు. ఎవరు బయటికి రావడం అంత సేఫ్ కాదు, గ్యాదరింగ్ పెట్టడం అనేది సేఫ్ కాదు అన్న ఉద్దేశంతో సింపుల్గా ఈ కార్యక్రమాన్ని జరుపుదాము. పెద్దలందరూ జూమ్ ద్వారా ఈ కార్యక్రమంలో కనెక్ట్ అయ్యి మీ అందరితో మాట్లాడతారు ఉంటారు. ఈ పాయింట్ కనుక ఇప్పుడు ప్రజెంట్ సింగర్స్కి ఈ విషయం తెలిసి ప్రాక్టీస్ చేస్తే
అవుట్కమ్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ విషయం నాకు చాలా లేట్గా తెలిసింది. ఈ మధ్య వచ్చిన ఫార్వర్డ్ తెలిసింది. ఇదే నాకు ఒక 25 years బ్యాక్ తెలిసి ఉంటే ఐ వుడ్ హ్యావ్ ఎ డిఫరెంట్ ఆర్టిస్ట్. సో ఇట్లాంటి పాయింట్స్ కొన్ని ఉన్నాయి, అవి చెప్దాం అనుకుంటున్నాను నేను కొద్దిగా ఎలాబొరేటెడ్గా. ఇఫ్ ఇట్ టేక్స్ 5-10 minutes ఆల్సో, ప్లీజ్ బేర్ విత్ మీ. నెవర్ లుక్ ఎట్ ద లిరిక్ బుక్ అండ్ సింగ్, మెమరైజ్ ద సాంగ్ అండ్ రెండర్. చాలామందికి అంటే ఆ లిరిక్ని ఫోన్లో చూసి పాడడం, అంటే నేను ఎవరిని విమర్శించట్లేదు, ఎట్ ద సేమ్ టైం ఆయనకున్న డెడికేషన్ని చెప్పదలుచుకున్నాను. ఒక సాంగ్ ఎప్పుడైనా ఒక రికార్డింగ్కి వెళ్ళే ముందు రోజు ఆయనకి సాంగ్ ఇస్తే ఆ సాంగ్ని ఆయన సొంత చేతి ఓన్ హ్యాండ్ రైటింగ్తో ఆయన రకరకాల కలర్స్ యూజ్ చేసి ఆ సాంగ్ లిరిక్ని రాసుకొని బుక్లో ఆయన లిరిక్ స్టాండ్ ఆయనే తెచ్చుకొని స్టేజ్ మీద, ఈ పాయింట్స్ నేను స్ట్రెస్ చేస్తున్నాను ఎందుకంటే లిరిక్ స్టాండ్లు కూడా తెచ్చుకోరు సింగర్స్ చాలామంది. ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్, బట్ లిరిక్ స్టాండ్ కూడా తెచ్చుకోవాలి మీరే. ఎవరి లిరిక్ స్టాండ్లో మీరు అడుక్కోవడం కాదు, మీ లిరిక్ స్టాండ్ మీరే తెచ్చుకోవాలి. బాలుగారి దగ్గర నుంచి నేర్చుకున్న విషయాలు ఇవన్నీ. ఎవరి లిరిక్ స్టాండ్ వాళ్ళు తెచ్చుకోవాలి, ఎవరి బుక్లో వాళ్ళు క్లియర్గా మీరు పాడే పాట రాసుకోవాలి. మీరు రాసుకుంటే ఆ వచ్చే ఎక్స్ప్రెషన్ వేరేలా ఉంటుంది. Always go fully prepared when you sing, especially duets. Your mistakes disturb and disorient your co-singer. It's a disrespect to them. ఇది చూడడానికి చాలా చిన్న వర్డ్స్ అండి, చిన్న సెంటెన్సెస్, కానీ దీని లోపల డెప్త్ ఎంత, ఇన్నర్ మీనింగ్ ఎంత ఉందనేది మీకు అర్థమవుతుంది. అంటే డ్యూయట్ పాడేటప్పుడు మీరు చేసే మిస్టేక్ పక్కన వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. సో వాళ్ళు సిన్సియర్గా ప్రాక్టీస్ చేసి వచ్చిన మీ మిస్టేక్ వల్ల వాళ్ళు దాని పర్యవసానం వాళ్ళకి పడుతుంది. సో వాళ్ళ పట్ల మీకు రెస్పెక్ట్ ఉంటే మీరు కరెక్ట్గా ప్రాక్టీస్ చేసి మీ లైన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి. నేను ఇంతవరకు బాలు గారి స్టేజ్ పైన ఎప్పుడు ఒక డ్యూయట్ కానీ ఏదైనా పాడుతున్నప్పుడు కరెక్ట్ కౌంట్ లేకుండా కరెక్ట్ తను ఎక్కడైతే ఎత్తుకోవాలో అక్కడ ఎత్తుకుంటారు కరెక్ట్గా. ఇప్పటికీ సింగర్స్ చాలామంది మ్యూజిషియన్స్ సైడ్ చూస్తుంటారు, చరణం ఎక్కడ ఉంది, 1 2 3 4 సార్ మీరు చరణం 1 2 3 4 చెప్తే నేను పాడతాను. అది కాదు, ఇంట్లో ప్రాక్టీస్ చేసి రావాలి కదా. సో దట్ ఈస్ ద డెడికేషన్. అంటే ఐ వాంట్ టు సే వాట్ ఈస్ పర్ఫెక్షన్, వాట్ ఈస్ డెడికేషన్. నాట్ నోయింగ్ మ్యూజిక్ అండ్ నాట్ లెర్నింగ్ మ్యూజిక్ ఆర్ 2 different things. Not everyone knows music. They may have not learned from a guru traditionally, but everyone can learn music by watching the great singers. My strength is practical singing, but I am zero theoretically. చాలా స్టేజెస్ మీద బాలుగారు చెప్పారు, నేనేం నేర్చుకోలేదు, మ్యూజిక్ నేర్చుకోలేదు. ఎందుకు నేర్చుకోలేదని చెప్పారంటే ఆయన ఒక శాస్త్రీయ సంగీతం ఒక గురువు దగ్గర ఒక 14 సంవత్సరాలు నేర్చుకోలేదు. అది యాక్చువల్ నేర్చుకోవడం అంటే ఒక గురువు దగ్గర 14 ఏళ్ళు శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటే అది నేర్చుకోవడం కిందకి వస్తుంది. అది అలా నేర్చుకోలేదు. అంతేగాని దట్ డజంట్ మీన్ దట్ హీ డజంట్ నో మ్యూజిక్. సో ప్రాక్టికల్ సింగింగ్ గురించి చెప్పారు ఆయన. అండ్ ఆయనకు తెలిసిన నాలెడ్జ్ ఇంకెవరికి తెలియదండి. అంటే ఇన్ని వందల మంది మ్యూజిక్ డైరెక్టర్స్తో పనిచేశారు, ఇంత వందల మంది మ్యూజిషియన్స్, ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్తో వర్క్ చేశారు. ఆ నాలెడ్జ్ ఈజ్ మోర్ దెన్ ఇంపార్టెంట్. ఐ స్మోక్డ్ అండ్ డ్రాంక్ హెవీలీ ఫర్ 20 years. But nicotine formation on the vocal cords affect voice shivering, cannot sing higher scale and loss of feeling. I gave it up fully. I advise other singers to avoid it. బాలు గారు లాంటి అంత ఫేమస్ పర్సనాలిటీ ఈ విషయం చెప్పాల్సిన అవసరం లేదు. అంటే నేను సిగరెట్ తాగాను, ఆల్కహాల్ డ్రింక్ చేశాను అని చెప్పాల్సిన అవసరం లేదు. అది చెప్పడం వల్ల ఒక మెట్టు దిగాల్సి వచ్చింది ఆయనకున్న ఇమేజ్. కొంతమంది కండిషనింగ్ అంటారు, దిస్ ఈజ్ కాల్డ్ కండిషనింగ్, అండ్ హీ డజంట్ వాంట్ ఎనీ కండిషనింగ్. అంటే సిగరెట్ తాగకపోవడం వల్ల లేకపోతే మందు తాగకపోవడం వల్ల వచ్చే రెస్పెక్ట్ ఆయనకు అక్కర్లేదు. సో ఇది చెప్పదలుచుకున్నారు ఆయన. సో
ఈ విషయం చాలా నాకు సో ఈ కండిషనింగ్ బ్రేక్ చేశారు సార్. ఐ లవ్ బాలు గారు బికాస్ ఆఫ్ హిస్ ఫ్రాంక్నెస్. హీస్ ఎ వెరీ రెబల్. ఫ్రాంక్గా చెప్పారు, నేను మందు తాగాను, సిగరెట్ తాగాను, దానివల్ల నా వోకల్ కార్డ్స్ చెడిపోయినాయి, అందుకని మీరు తాగొద్దు అని చెప్పారు. ఆ రెబలియస్నెస్ కావాలి మనిషికి. అంటే మనం ఇక్కడ చాలామంది మాస్క్లు వేసుకొని ఉన్నాము, ఇన్సైడ్ మాస్క్లు కూడా ఉన్నాయి, అవుట్ సైడ్ మాస్క్లు కూడా ఉన్నాయి. ఈ మాస్క్లు వద్దు అని క్లియర్గా చెప్పారు, ఉన్నట్టుగా చెప్పారు ఆయన. ఈ క్వాలిటీ నాకు చాలా నచ్చింది బాలు గారిలో. నెవర్ గివ్ అప్ ఎన్ ఆపర్చునిటీ టు టాక్ టు ద టాప్ సింగర్స్, యూజ్ దెమ్, ఆల్వేస్ సీ, ఆస్క్ అండ్ లెర్న్. అంటే బాలు గారు లాంటి ఒక లెజెండ్తో ఒక్క రోజు స్పెండ్ చేస్తే చాలా విషయాలు తెలుస్తాయి. అలాంటిది ఇక్కడ చాలామంది మ్యూజిషియన్స్ కొన్ని సంవత్సరాలు అంటే మార్నింగ్ లేవగానే ఇంకా నైట్ వరకు ఆయనతోటే స్పెండ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ మ్యూజిషియన్స్. సో ఎంత నేర్చుకొని ఉంటారు అలాంటి సింగర్స్ దగ్గర నుంచి. Do not try to change your voice for different songs for different actors. Use your voice. Mohammad Rafi Saab, who is my idol for 1,000 miles higher than me, never changed his voice. He always sang with the due respect to lyrics, feel and tune. బాలు గారిని ఇమిటేట్ చేసే వాళ్ళ గురించి కూడా ఇది వర్తిస్తుంది. బాలు గారి సాంగ్స్ బాలు గారి లాగానే ఇమిటేట్ చేసి పాడక్కర్లేదు, మీ సొంత వాయిస్తో పాడితే బెటర్. యూజ్ టెక్నాలజీ లిమిటెడ్లీ, డూ ఇట్ the old way. Sit with singers and musicians and discuss music. Spend time in discussion, especially for new generation singers. Punch line, one word punching, వీళ్ళ కోసం చెప్పింది ఇది. What I have to do, but what I get is what I deserve. So deserve before you desire. In spite of being a topmost singer with thousands of songs rendered, I still called for an audition by Lakshmikant Parlalji. I attended the audition. LP Lakshmikant Parlalji were not happy, but finally LP said there are no singers today in India except one SPB. So throw your ego out and grab opportunities to associate with greats. Lata and P. Sushila were unique and great, but I was most influenced by S. Janaki and Rafi Saab. Expressions is the most prominent quality in singing. I love emoting while singing. Always focus most on expression. Practicing a little mimicry is useful. Helps voice modulation in the few songs where dialogues appear. Brings authenticity, but keep it to the minimum. Try practicing singing songs of languages that is unfamiliar or uncomfortable to you. It helps you find new dimensions to your singing. Your work that much harder and deeper. If you feel you are not doing any justice to any song in spite of best efforts, leave it rather than spoiling it. You are not meant to sing every song. Art is bigger than any artist. Small fights are common among artists, but don't make it so big that eventually art suffers because of you. Walk across to the other artist and clear the misunderstanding. సో దీంట్లో మొత్తం 15 పాయింట్స్ చెప్పారండి. 15 పాయింట్స్లో ఒక్కొక్క పాయింట్ని అనలైజ్ చేసి డీప్గా స్టడీ చేసి మనందరికీ అనువర్తించుకుంటే ఇంకా బెటర్ ఆర్టిస్ట్లు అవుతాం, బెటర్ హ్యూమన్ బీయింగ్స్ అవుతాం, ఇంకా మంచి వృద్ధిలోకి వస్తాం. సో ఇంకేం చెప్పలే అంటే బాలు గారు అనే ఒక వ్యక్తి ఎందరికో ఎన్నో పాఠాలు చెప్పారు, ఎన్నో లెసన్స్ చెప్పారు, లైవ్ లెసన్స్. సో దాని నుంచి ఒక 5% అయినా మనం తీసుకొని మనందరం దాన్ని మన లైఫ్కి అనువర్తించుకుంటే విల్ బి ఏ బెటర్ పర్సన్. నాకు కూడా కొన్ని ఆయనతో స్టేజ్ షేర్ చేసుకున్న కొన్ని మూమెంట్స్ ఉన్నాయి. ఐ విల్ ఆల్వేస్ చెరిష్ దోస్ మూమెంట్స్ ఫర్ ఎవర్. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు బాలు గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ టేకింగ్ లిటిల్ లాంగ్. సంగీత బంధువులందరికీ నమస్కారం. మనం అందరం ఒక స్టేజ్ మీద కలిసి పర్ఫామ్ చేయకపోవచ్చు, అందరం కలిసి ఒక రికార్డింగ్లో పాడకపోవచ్చు, కానీ ఇవాళ మనందరినీ ఒక దారంలాగా కలిపి ఉంచిన బంధం బాలుగారు. బాలుగారు అనే ఒక సూత్రం లేకపోతే మనమందరం ఇవాళ కలిసేవాళ్ళం కాదు. ఎవరి ప్రొఫెషన్లో వాళ్ళు, ఎవరి కెరియర్ వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసుకుంటూ ఉండేవాళ్ళం.
బాలుగారు సంగీతపరంగా ఎంతోమంది సంగీతజ్ఞులు ఆయన్ని పాటని విశ్లేషించారు. ఆయనకున్న స్వరజ్ఞానాన్ని, ఆయన ఎప్పుడు స్వరజ్ఞానం లేదంటారు కానీ ఆయన స్వరాన్ని ధ్యానం చేశారు. ఆ స్వరధ్యానం గురించి ఎందరో మాట్లాడారు. అయితే నాకు వ్యక్తిగతంగా నాకు అనిపించింది ఏంటంటే, ఒక్క మనిషికి అందరి గుండెలకి ఇంత దగ్గరగా రావడం ఎలా సాధ్యం? ఇక్కడ ఏ కళాకారుణ్ణి కదిపినా కన్నీరు కార్చని వాళ్ళు లేరు. ఈ 3 రోజుల నుంచి నేను ఎంతమందితో మాట్లాడాను అంటే బాధ పంచుకోవడానికి. ఏంటి బాలుగారు వెళ్ళిపోయారు అని మనం ఒకళ్ళతో బాధ పంచుకుంటేనే మన బాధ కొంచెం తగ్గుతుంది అని ఎంతమందిని కదిపితే ప్రతి వాళ్ళకి జీవితానికి సరిపడా జ్ఞాపకాలు మిగిల్చి వెళ్ళిపోయారు. ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ ఏ నార్మల్ హ్యూమన్ బీయింగ్ అంత దగ్గరికి రావడానికి? ఏదో ఎవరంటారు, సద్గురువులు సత్యసాయిబాబాను, షిరిడి సాయిబాబాను, వాళ్ళు అలా కొన్ని కోట్ల మంది భక్తుల గుండెల్లో ఉండిపోతారు. కానీ ఒక కళాకారుడికి ఇది సాధ్యమా అంటే మంచితనంతో, ఒక కంపాషన్తో, ప్రేమతో ఇది సాధ్యం అని బాలుగారు నిరూపించారు. ఆయన గురించి తలుచుకుంటే కన్నీళ్లు కారిపోయాయి నిన్నటి దాకా. ఈవేళ మటుకు కళ్ళు చెమరిస్తున్నాయి. ఇలా నెమ్మదిగా మనం నార్మల్సీకి వస్తాము. కానీ ఆయన్ని మటుకు మనం ఎన్నడూ మర్చిపోకుండా మన గుండెల్లో ఒక దేవుళ్ళలాగా ప్రతిష్ఠించుకుని అందరం ఆయన్ని పూజ చేసుకుంటూ ఆయన చెప్పిన మాటలు మనం పాటిస్తూ మనం అందరం మళ్ళీ మన బతుకుబాటులోకి మనం పడాలి. లాభం లేదు, ఇలా ఏడుస్తూ కూర్చుంటే లాభం లేదు. ఆయన ఇచ్చిన అడ్వైస్, ఆయన ఇచ్చిన బోధ కూడా అదే బాలుగారు. మరొక్కసారి నేను వారికి మనస్ఫూర్తిగా నా శ్రద్ధాంజలి సమర్పిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చిన సినీ మ్యూజిషియన్స్ యూనియన్ వారికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. యాక్చువల్లీ ఒక 2 days నుంచి అంత బ్లాంక్ ఉంది. అంటే మనకందరికీ అలాగే ఉంది, దేశం అంతా అలాగే ఉంది. బట్ మనకు ఎక్కువ ఉంది ఎందుకంటే మనం వీఆర్ క్లోజ్ అసోసియేట్స్ ఆఫ్ మ్యూజిక్ ఫ్యామిలీ. కాబట్టి మనం బాలుగారు లేరు అనేది మనం లైక్ కాంట్ ఈవెన్ ఇమాజిన్. అండ్ పుట్టినప్పటి నుంచి మనం ఒకటే వాయిస్ విన్నాం, ఏంటంటే బాలుగారు పాటలు. ఇప్పటికీ కూడా లైక్ కొన్ని డికేడ్స్, 4 or 5 decades నుంచి వింటూ వస్తున్నాము. ఎవ్రీ మ్యూజిషియన్, ఎవ్రీ సింగర్, ఒక ఎవరు తెలియకుండా మనం ఒకటే కనెక్టింగ్ పాయింట్ బాలుగారు. బికాస్ ఇప్పుడు ఆర్కెస్ట్రాలో ఏ పాట ఎవరైనా బేసిక్గా స్టార్ట్ అయ్యే కొత్త మ్యూజిషియన్స్ అయినా కానీ, కొత్త సింగర్ అయినా కానీ ఆయన పాటలే ప్రాక్టీస్ చేసి పర్ఫామ్ చేయాలి. సో అందరికీ తెలిసినా తెలియకున్నా బాలుగారే కనెక్టింగ్ పాయింట్. ఆయన అన్ని పాటలు, కొన్ని వేల పాటలు, అండ్ ఆయన అన్ని లాంగ్వేజెస్లో పాడిన అన్ని పాటలు ఎవరు పాడి ఉండరు. అండ్ ఏ లాంగ్వేజ్లో పాడినా కూడా మదర్ టంగా ఆయనది, ఆ లాంగ్వేజ్ మదర్ టంగా అనేది అందరూ ఫీల్ అయ్యేవారు. సో ఎవ్రీ స్టేట్ అండ్ ఎవ్రీ లాంగ్వేజ్ పీపుల్ ఓన్ హిమ్. ఇతను మా వాళ్ళు, తమిళ, తెలుగు, కన్నడ, వాట్ ఎవర్. సో అంత గొప్ప సింగర్, లేకపోతే అంత గొప్ప పర్సన్ని మనము చాలా వీఆర్ వెరీ లక్కీ. ఎవరైతే మనం ఆయనతో వర్క్ చేశామో వీఆర్ వెరీ లక్కీ అండ్ బ్లెస్డ్. వి మిస్ బాలు గారు. అండ్ బట్ ఆయన మన మధ్యలో లేకపోవచ్చు, కానీ ఆయన పాటలు మట్టుకు మనము ఉన్నా లేకున్నా మన వేరే ఇంకొక కొత్త జనరేషన్స్ వాళ్ళతో కూడా ఆయన పాటలు ఉంటూనే ఉంటాయి. వి మిస్ బాలు గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అందరికీ నమస్కారం. జంధ్యాల గారి దగ్గర నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు భామనే సత్యభామనే అనే సినిమాకి బాలుగారు నిర్మాత. కోదండపాణి రికార్డింగ్ స్టూడియో అంటూ ఒకటి ఉంది అని నేను తెలుసుకున్నది జంధ్యాల గారితో ఉన్నప్పుడు. ఓ రోజు ఐ థింక్ సాయంత్రం, నెక్స్ట్ డే డబ్బింగ్. జంధ్యాల గారికి ఆ సినిమాకి సంబంధం ఏంటంటే జమినీ గణేషన్ గారికి జంధ్యాల గారి డబ్బింగ్ ఆ సినిమాలో. మీనా గారి ఫాదర్ క్యారెక్టర్ చేసిన జమినీ గణేషన్ గారికి. జంధ్యాల గారు నాకు ఉడకబెట్టిన పల్లీలు కావాలరా అని చెప్పి దాన్ని ముందు రోజే చెప్పటం జరిగింది. అది ఉదయాన్నే 6 o'clock వెళ్ళాలి స్టూడియో కంటే, ఉదయాన్నే నాకు అప్పుడు వీళ్ళు ఎందుకు తింటారు ఆ ఉడకబెట్టిన పల్లీలకున్న
అనుబంధం ఏంటి, ఆ కంటెంట్ నాకు అర్థం కాల. అక్కడ జంధ్యాల గారు జమినీ గణేశన్ గారికి ఆ క్యారెక్టర్కి అలా డబ్బింగ్ చెప్తూ తింటూ నవ్వులుతుంటే ఆ పెద్దరికంతో కూడుకున్న ఆ వాయిస్ యొక్క వేరియేషన్స్ ఈ తినే పల్లీలకి వాటికి చాలా దగ్గర సంబంధం ఉంది అన్నది నేను తెలుసుకుంటున్న సందర్భంలో నాకు అర్థం కాక అలా ఉంటే పక్కన స్వామినాథన్ గారు, మనందరికీ తెలిసిన వ్యక్తి ఆయన, స్వామినాథన్ గారు సౌండ్ ఇంజనీర్. అది என்ன தெரியுமா உங்களுக்கு, இப்போ தமிழ் தெரியும் కొంచెం కొంచెం. సో అలాంటి సందర్భంలో బాలుగారు ఎంటర్ అయ్యారు. అక్కడ చంద్రశేఖర్ అని శేఖర్ బాయ్ ఉంటాడు, కోదండపాణి స్టూడియోలో కేరళ అతను పొట్టిగా బాయ్ ఉంటాడు. బాలుగారు వస్తున్నారు, తోస్తుంటే ఆ మహానుభావుని ఫస్ట్ టైము బాలుగారిని అక్కడ లైవ్లో చూసిన సందర్భం నా అనుభవం జంధ్యాల గారి దగ్గర. ఆ తదుపరి ప్రతి రోజు చూస్తే అదృష్టం, నేను కోటిగారి దగ్గర ఉన్నప్పుడు కోదండపాణి రికార్డింగ్ స్టూడియోలో ఆ స్టాండ్ పక్కనే కంపోజింగ్ అసిస్టెంట్ ఉండేది. సో అక్కడ నేను కంపోజింగ్ అసిస్టెంట్లో ఉంటున్న సందర్భంలో బాలుగారిని ప్రతిరోజు చూసేవాడిని. జగదీష్ గారు నాకు బాగా చక్కగా మాట్లాడేవారు, వాళ్ళ బ్రదరు. అలాగే శ్యామ్ గారు, వీళ్ళందరితో నా ప్రయాణం. అల్లాదే వల్ల అదృష్టం కొద్దీ నేను సంగీత దర్శకుని అయిన తర్వాత నా సంగీత దర్శకత్వంలో 8 పాటలు పాడారు బాలుగారు. 8 పాటలే పాడారు. చివరిగా గత సంవత్సరం కళాకారుల కోసం నేను ఒక పాట కంపోజ్ చేసినప్పుడు దాదాపుగా 18 మంది గాయకులు ఆ పాటను పాడవలసిన అవసరం ఉన్నప్పుడు అందరూ పాడిన వాళ్ళు ఉన్నారు. బాలుగారు వాయిస్ కూడా బాగుంటుంది అని చెప్పి నేను అడిగినప్పుడు అప్పటికే చిత్రగారిని అడగంగానే పాడి పంపించారు 2 లైన్స్. అప్పుడు బాలుగారిని ఒక మాట అడిగితే, పంపించిన ఆయన నవాబు ఎప్పటికి కావాలి అని చెప్పిన ఆ గొంతు, ఆ తర్వాత పాడి పంపించటం. నేను మా ఊళ్ళో పొలంలో ఉన్నప్పుడు మా నాన్నగారితో చిన్న ప్రాబ్లం వస్తే నాకు పొలంలో ఉన్నప్పుడు ఫోన్ వచ్చింది. ఇది 2018. ఆ ఫోన్లో పాట పాడాను, మెయిల్ చేశాను, చూసుకున్నావా అని అంటే, ఊళ్ళో నెట్వర్క్ లేదు సార్, నేను హైదరాబాద్ వెళ్ళి చూసుకుంటాను, చూసి మీకు అప్డేట్ చేస్తాను, ఇలా ఉంది మా నాన్నగారికి చిన్న ప్రాబ్లం వల్ల అంటే, ఆ తర్వాత ఆయన ఉన్నాయి నా దగ్గర, ఇంకో వాట్సాప్లో పంపించినవి మెమొరీస్ కోసం పెట్టుకున్న మంచి జ్ఞాపకాలు ఉన్నాయి. సో అలాంటి ఆ మహానుభావుడితో నాకు అవకాశం ఒక 8 పాటలు పాడించే అదృష్టం దొరికినందుకు నేను నిజంగా కళామ తల్లికి, ఆ సరస్వతీదేవికి, అల్లా గురుగారు ఎక్కడున్నా చివరికి ఒక మాట, నాకు మూర్తి గారు మాట్లాడిన ఆ సబ్జెక్టు చాలా కీలకమైన సబ్జెక్టు. ప్రతిరోజు నా ధర్మంగా థియేటర్లో ఇదే చెప్తుంటాను సార్. మీరు చెప్తున్నవి నాకు బాగా కనెక్ట్ అయ్యాయి. నేను చాలామందికి కొంతవరకు చెప్పింది, వచ్చిన పని ఏంటి, దాని మీద డెడికేషన్ ఏంటి, ఇవన్నీ చాలా కీలకమైన. చెప్తుంటే ఏదో కొందరికి అర్థం కాకపోవచ్చేమో కానీ ఎవరిని మనం మోటివేషన్ చేయలేం. నేనైతే 2-3 పాయింట్లు ఎప్పుడు చెప్తుంటా, ప్రాక్టీస్ లేనిది ఏది అవ్వదని. ఆ మహానుభావుడికి నేను ఈ రకంగా సంతాపాన్ని ప్రకటిస్తూ, మొన్న రికార్డింగ్ కూడా పోయిన రోజు శుక్రవారం శనివారం 2 రోజులు నేను రికార్డింగ్స్ కూడా నేను రద్దు చేయటం జరిగింది. నేను గర్వపడుతున్నాను. ఈ సిఎంయులో కూడా ఒక స్థానం దొరికినందుకు, మనకంటూ ఒక గుర్తింపు తెచ్చిన ఈ కళామ తల్లికి, ఆ తర్వాత ఈరోజు అష్టనయనాలతో బాలుగారికి ఈ రకంగా సంతాపం సభ పెట్టిన సిఎంయుకి అభినందిస్తూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని అల్లాను ప్రార్థిస్తున్నాను. సర్వే కళా సుఖినోభవంతు. నమస్తే. అందరికీ నమస్కారం. నేను సింగర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి వర్మ. నా పాటకి, నా సినిమా పాట